ప్రార్థన చేయకుండా ఏ ఆశీర్వాదం మన జీవితంలో రాదు. ఇప్పుడు చెప్పుకున్నటువంటి వాక్యాలన్నీ నీ మీద దేవుడు దృష్టి నిలపాలి, దేవుడు నీ మీద శ్రద్ధ నిలపాలంటే నీవు కూడా దేవుని విషయాల మీద శ్రద్ధ నిలపాలి. భక్తి మీద, విశ్వాసం మీద, పరిశుద్ధత మీద, ఆజ్ఞలు అనుసరించే దాని మీద నీవు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో శ్రద్ధ నిలుపుతావో అప్పుడు ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. ఇంతే సూత్రం. పెద్ద మర్మాలు ఏం మనకు తెలియాల్సినంత అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధిలో మన నివాస స్థలం వృద్ధిల్లుతుంది. తుదకు మనస్థితి కొంచెంగా ఉన్నా మనం ఎలా అభివృద్ధి చెందుతామంట? మహాభివృద్ధి. దేవుని స్తోత్రం. ఆ అభివృద్ధి కావాలి అంటే ముందు ఆత్మీయంగా మనం స్థిరంగా ఉండాలి, దేవునికి మనం నమ్మకస్తులుగా మారాలి, దేవుని మీద శ్రద్ధ నిలపాలి, దేవుని వాక్యం